వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ బాలీ సిరీస్. సో నేను దీనికి ముందు పార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫైనల్లీ మనమైతే బాలీ రీచ్ అయిపోయాము. అండ్ రీచ్ అయిన వెంటనే ఇంకా లంచ్ చేసేసి విల్లాకి వెళ్ళిపోయాము అనమాట. సచ్ క్రేజీ విల్లా. యాక్చువల్లీ యూ గైజ్ నో ఆల్రెడీ మా డేటా పోయింది కదా, సో అందులో చాలా ఫుటేజ్ పోయిందనమాట. సో ఉన్నవి కొంచెంగా అలా యాడ్ చేస్తున్నా, జస్ట్ మా మెమరీస్ లాగా కూడా ఉంటాయి అని చెప్పి, అండ్ మీరు కూడా చూస్తారని చెప్పి. సో మంచిగా మాకైతే ప్రైవేట్ పూల్ ఉందన్నమాట మా విల్లాలో. సో మేమే హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసుకున్నాము వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ అనమాట. చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము. దట్టు కెమెరా కూడా ఉంది కాబట్టి ఇంకా మంచిగా షూట్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా అలా పూల్లో కాసేపు స్పెండ్ చేశాక ఇంకా నైట్ డిన్నర్కి ఒక కెఫేకి వెళ్ళాం. కెఫే అయితే అవుట్ స్టాండింగ్, అసలు అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇలా చాలా పర్ఫార్మెన్సెస్ అయ్యాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి కోల్డ్ కాఫీస్, మాకు హనీమూన్ అని చెప్పి కాంప్లిమెంటరీ ఇచ్చారు. You want to take picture? Take a picture? సో అలా నా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఫస్ట్ మేము లెంప్యాంగ్ టెంపుల్కి వెళ్ళాము. సో దాని తర్వాత మేము తీర్థగంగా వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి తీర్థగంగా ఫేమస్ ప్లేస్ ఇన్ బాలి. సో చాలా బాగుంటుంది, యాంబియన్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ఫిషెస్ ఉంటాయి, మనం వాటికి ఫీడ్ కూడా చేయొచ్చు. అండ్ ఆ రోజు నైట్ నా బర్త్డే నైట్ అనమాట. సో మొత్తం డెకరేట్ చేయించారు విల్లా వాళ్ళతో. అండ్ ఇంకా కేక్ కట్ కూడా చేసాము 12 o'clockకి. ఇది నా లైఫ్లో బెస్ట్ బర్త్డే అనమాట. సో పెళ్ళాక ఫస్ట్ బర్త్డే, దట్టు హనీమూన్ పీరియడ్లో చేసుకున్నాము. సో నా లైఫ్లో మర్చిపోలేను ఈ బర్త్డేని. అండ్ అలానే సాడ్ థింగ్ ఏంటంటే ఆఫ్ కోర్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మిస్ అయ్యా. హ్యాపీ బర్త్డే. Okay, come on. Happy birthday to you. Many more happy returns of the day. First of the day. Okay. Happy birthday to me. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, my dear darling. Happy birthday to you. Let me feed you. Chinada Ratna. Happy birthday. Thank you. It was good. Sweet Red velvet. కేక్ కూడా ఫోటో తీసారా? చాక్లెట్ రాలేదా? చూడాలా? ఓకే, ఎక్కువ ఏం చేయను ఎందుకంటే మనం ఏం చేసుకోవాలి. ప్లేస్ కానీ ప్లేస్. హ్యాపీ బర్త్డే. దిస్ ఈజ్ యువర్ బర్త్డే గిఫ్ట్. కెమెరా ఎప్పుడు అడుగుతున్న కెమెరా నేను అడగలేదు. కావాల్సింది నీకు? నాకు కావాల్సిందని చెప్పండి, నేను అడగలేదే. నేను అడగకుండానే చేస్తున్నాను. ఇంకా మిగతా డ్రెస్సెస్ అవన్నీ ఆల్రెడీ ఇచ్చేసా. సో దిస్ ఈస్ ఫర్ యూ. వీడియో ఆఫ్ చేసి అందులో తీసేసాము. అండ్ నెక్స్ట్ డే, సో ఈరోజు వచ్చేసి నా బర్త్డే డే అనమాట.
అండ్ ఫస్ట్ టైం మేము ఉబూద్ నుంచి నూసా పెనుడా వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి ఫెరీ రైడ్ అనమాట. క్రేజీ ఉండే ఫెరీ రైడ్ మాత్రం. అంటే నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు ఫెరీ రైడ్. సో వెళ్ళేటప్పుడు కొంచెం ఓకే ఓకే అనిపించింది. దట్టు నాకు ముందే కొంచెం సీ సిక్నెస్ కాబట్టి ఇంకా కొంచెం భయం వేసింది ఎలా ఉంటా అని చెప్పి. బట్ రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే మాత్రం క్రేజీ. అసలు బోట్ డ్రైవర్ అసలు జంప్స్ అనమాట ఫుల్. చాలా చాలా అరుపులే మొత్తం బోట్ అంతా. చాలా ఎంజాయ్ చేశారు రిటర్న్ జర్నీ అయితే. ఇంకా మా సైట్ సీయింగ్ ప్లేసెస్కి అయితే వచ్చేసాము. సో ఆ రోజే 4 బీచెస్ కవర్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి బ్రోకెన్ బీచ్ అండ్ దీనికి పక్కనే ఏంజల్ బిల్వాంగ్ కూడా ఉంటుంది. సో 2 బీచెస్ పక్కనే ఉంటాయన్నమాట. ఈ బీచెస్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫుల్ క్రౌడ్. ఎక్కడికి వెళ్ళినా ఫుల్ క్రౌడ్ ఉంది అసలు. అండ్ అక్కడే మనకి బాలీలోనే చాలా చాలా డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ఈ స్వింగ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా కనిపిస్తాయి. సో మంచి లొకేషన్స్లో మనం సెలెక్ట్ చేసుకుంటే ఫొటోస్ కూడా మంచిగా వస్తాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఫేమస్ బీచ్ బాలీలో, క్లెంకింగ్ బీచ్ అని చెప్పేసి. సో ఆ షేపే చాలా డిఫరెంట్గా చాలా వెరైటీగా ఉంటుంది. ఈ బీచ్ చాలా ఫేమస్ అనమాట. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి మన సైడ్ బీచెస్లా లేవు. ఇక్కడంతా చాలా క్లియర్గా ఉందన్నమాట. బీచ్ అయినా కానీ లైక్ వాటర్ అయినా కానీ శాండ్ అయినా కానీ చాలా మంచిగా ఉన్నాయి. అండ్ మా కార్ డ్రైవరే మాకు గైడ్, ఫోటోగ్రాఫర్ కూడా. సో మాతోనే వచ్చేవారు. కొన్ని ప్లేసెస్కి వచ్చారనమాట, కొన్ని ప్లేసెస్లో రాలేదు. సో వాళ్ళే వచ్చి మనకి అక్కడ క్యూలో నుంచునేవారు. లైక్ ఫొటోస్కి క్యూ ఉండదు అనమాట. సో వాళ్ళు వచ్చి డ్రైవర్స్ నుంచుంటే అప్పుడు మన టర్న్ వచ్చినప్పుడు మనం వెళ్ళి ఫొటోస్ తీపించుకోవచ్చు. సో వాళ్ళే ఫొటోస్ కూడా మాకు మంచిగా తీసేవారు అనమాట. అలా ఫొటోస్ దిగడానికి ఒక పర్సన్ ఉన్నారు కాబట్టి మేము మంచిగా ఫొటోస్ కూడా తీపించుకున్నాము. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ బీచ్ ఆ డేకి, క్రిస్టల్ బీచ్ అని చెప్పేసి. మాకైతే అస్సలు నచ్చలేదు. లైక్ ఎప్పుడు ఇంక వెళ్ళిపోదామా అనిపించింది. అంతగా లేదనమాట, ఏం చూడడానికి అంత ఎగ్జైటింగ్గా ఏం లేదు. జస్ట్ నార్మల్ బీచ్ ఉంది. అండ్ ఫారినర్స్ అయితే మాత్రం చాలా మంది ఉన్నారు. బట్ మాకైతే ఫుల్ బోర్ కొట్టింది. ఇంకా రిటర్న్ అయిపోయాము. keep it here. It's okay. Happy birthday. Happy birthday. Happy birthday. అండ్ ఇంకా విల్లాకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాక డిన్నర్కి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి వచ్చామన్నమాట. సో అక్కడ కూడా మళ్ళీ కేక్ కట్ చేపించారు. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. లిటరలీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్నిసార్లు కట్ చేస్తా అని చెప్పి. ఫుల్ షాక్లో ఉంటుండే అనమాట ఎప్పుడు. సో ఇంకా అలా కట్ చేశాక ఆ రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట. నా లైఫ్లో నేను ఎప్పుడు ఇన్ని కేక్స్ కట్ చేయలేదు నా బర్త్డేకి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ కన్నా, నా బర్త్డేని ఇంత స్పెషల్గా చేసినందుకు, అంత మంచి గిఫ్ట్ కూడా ఇచ్చినందుకు. మేము బాలీలో తిన్న బెస్ట్ ఫుడ్ అయితే ఇదే. సో మంచిగా బిర్యానీ, కబాబ్స్ అవన్నీ తిన్నాము. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఈ బీచ్ వచ్చేసి డైమండ్ బీచ్. ఆ రోజు చాలానే కవర్ చేసాము, బట్ నాట్ సో ఇంట్రెస్టింగ్. కొన్ని బాగున్నాయి, కొన్ని యావరేజ్ ఉన్నాయి అన్నమాట. మనకి ఏ బీచ్ చూసినా ఒకేలా అనిపిస్తుంది. మాకైతే అలానే అనిపించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 4 sides ఉన్నాయనుకోండి. సో 4 sides లైక్ 1 side 1 beach లాగా చేశారనమాట. సో కొన్ని బాగున్నాయి బీచెస్ కూడా, కొన్ని యావరేజ్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అన్నీ బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేయలేము. మేమైతే అంతగా ఏ బీచ్లోని అసలు వెళ్ళలేదు. చాలా వాక్ చేయాల్సిన వే ఉండదు అనమాట. మనకి అంత ఓపిక కూడా ఉండదు. దట్టు ఫుల్ ఎండ కూడా ఉండేది. సో ఇంకా వెళ్ళలేదు. అండ్ ఇంకా ఫెరీలో ఎక్కేసాము. లైక్ నూసా పెనుడా నుంచి ఇప్పుడు కుటాకి వెళ్తున్నాం అనమాట, వేరే ప్లేస్కి. చెప్పా కదా ఆల్రెడీ, లైక్ రిటర్న్ జర్నీ అయితే ఫెరీలో ఆసమ్ ఉంటుండే అసలు.
ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా దీని కంటిన్యూషన్ కూడా మళ్ళీ పోస్ట్ చేస్తాను, సో అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.